యామే 2018లో థాయ్ లాంగ్వేజ్లో వచ్చిన ద పూల్ అనే మూవీకి ఇది అఫీషియల్ అడాప్టేషన్. స్టోరీ విషయానికి వస్తే ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరు ఇన్ఫ్లుయెన్సర్సే. కాకపోతే అబ్బాయి బిలో మిడిల్ క్లాస్ అండ్ అతనికి ఫాలోవర్స్ కూడా తక్కువ. అమ్మాయి సూపర్ రిచ్ అండ్ ఆమెకి ఫాలోవర్స్ ఎక్కువ. సో ఎలా చూసుకున్నా ఎక్కడ పొంతం లేని వీళ్ళిద్దరూ ఒక సందర్భంలో మీట్ అవుతారు. ఆ అబ్బాయి ఆ అమ్మాయితో కొలాబ్ చేస్తే చాలు అనుకుంటాడు, కానీ వాడు ఆశించిన దానికంటే ఎక్కువే దొరుకుతుంది వాడికి. వాళ్ళ మధ్యనున్న రిలేషన్షిప్ ఏంటో వాళ్ళకే క్లారిటీ లేని టైంలో ఒక చిన్న ప్రాబ్లం రైజ్ అవుతుంది. దానికి పరిష్కారం ఏంటో ఆలోచిద్దామని వాళ్ళిద్దరూ గోవాకి వెళ్తుండగా దారిలో వాళ్ళ బైక్ ట్రబుల్ ఇచ్చి ఒక రిసార్ట్లో స్టే చేయాల్సి వస్తుంది. అనుకోని విధంగా ఆ రిసార్ట్లో ఒక డ్రైన్డ్ స్విమ్మింగ్ పూల్లో వాళ్ళిద్దరూ చిక్కుకుపోతారు, అలాంగ్ విత్ ఏ క్రోకోడైల్. ఇప్పుడు ఆ మొసళ్ళ నుండి వాళ్ళని వాళ్ళు కాపాడుకోగలిగారా లేదా అన్నది తెలియాలి అంటే ఈ మూవీని చూడాల్సిందే. ఈ మూవీ స్టార్ట్ అయిన వెంటనే ఆ ముసలి ఎంత డేంజరో అన్న విషయాన్ని ఎస్టాబ్లిష్ చేసే విధంగా ఒక సీన్ వస్తుంది. ఆ తర్వాత నుండి హీరో హీరోయిన్ల ఇంట్రడక్షన్, వాళ్ళ మధ్య జరిగే ఇంటరాక్షన్, ఆల్మోస్ట్ ప్రీ ఇంటర్వల్ వరకు కూడా వీళ్ళ మధ్యన ఏర్పడిన రిలేషన్షిప్ గురించి చూపిస్తారు. ఈ ట్రాక్ బ్యాడ్గా ఏమీ లేదు, అలా అని గొప్పగా కూడా లేదు. ఒక రిచ్ క్లాసిక్ గర్ల్ ఒక హైపర్ యాక్టివ్ పూర్ బాయ్కి అట్రాక్ట్ అవ్వడం, తన చుట్టూ ఉన్న వాళ్ళు ఆ అబ్బాయిని చూసి చేదరించుకుంటున్నా ఆ అమ్మాయికి మాత్రం ఆ అబ్బాయితోనే టైం స్పెండ్ చేయాలనిపించడం, ఆ అమ్మాయి తన మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నందుకు ఆ అబ్బాయి కూడా హ్యాపీగా ఫీల్ అవ్వడం, తన ప్రపంచంలోకి ఆ అమ్మాయిని తీసుకెళ్లడం. ఇదంతా కూడా మనం చాలా కాలం నుండి చూస్తూ వస్తున్న కథనే. కాకపోతే అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కావడం ఒక్కటే ఇక్కడ కొత్త పాయింట్. సో ఎంత కొత్తగా ప్యాకేజ్ చేయాలని ట్రై చేసినా ఆ ట్రాక్ అంతా కొంచెం జనరిక్గానే ఉందనిపిస్తుంది. దట్టు ఇది ఒక సర్వైవర్ థ్రిల్లర్ కాబట్టి ఈ లవ్ స్టోరీ కంటే కూడా ఆ సర్వైవర్ థ్రిల్లర్ అనే ఆస్పెక్ట్ ఎప్పుడు వస్తుందా అన్న ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. సో ప్రీ ఇంటర్వెల్ వరకు కూడా ఈ మూవీ ఏదో అలా వెళ్తూ ఉంటుంది, కానీ అసలైన మజా స్టార్ట్ అయ్యేది మాత్రం ప్రీ ఇంటర్వెల్ నుంచే. అండ్ అక్కడి నుంచి క్లైమాక్స్ వరకు కూడా ఒక నెయిల్ బిట్టింగ్ ఎడ్జ్ ఆఫ్ ద సీట్ సర్వైవర్ థ్రిల్లర్ మోడ్లోకి ఈ మూవీ వెళ్ళిపోతుంది. జనరల్గా సర్వైవర్ థ్రిల్లర్స్లో ఉండే రొటీన్ ట్రోప్స్ని, థ్రిల్లర్ ఎలిమెంట్స్ని సస్టైన్ చేయడానికి సినిమాటిక్ లిబర్టీస్ని తీసుకున్నప్పటికీ ఈ జోనర్లో ఇండియన్ మూవీస్ చాలా తక్కువగా రావడం, దట్టు క్రొకడైల్స్ని మేజర్ థ్రెట్గా చూపిస్తూ ఒక సినిమా రావడం చాలా రేర్ అవడం వల్ల ఒక రెగ్యులర్ రొటీన్ థ్రిల్లర్నే చూస్తున్నామన్న ఫీలింగ్ ఈ మూవీ మనకివ్వదు. అదే ఈ మూవీకి మెయిన్ ప్లస్ పాయింట్. ఆదర్శ్ గౌరవ్ అండ్ షనాయా కపూర్ వాళ్ళ రోల్స్కి పర్ఫెక్ట్గా సరిపోయారు అండ్ బాగా పర్ఫామ్ చేశారు కూడా. ఇక టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే మ్యూజిక్, విఎఫ్ఎక్స్, సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగున్నాయి. సో ఫైనల్గా ఈ మూవీని నేను మీకు రికమెండ్ చేస్తానా అంటే ఆ ఇనీషియల్ సెటప్ యొక్క లెంత్ని తగ్గించి సర్వైవర్ థ్రిల్లర్ అనే ఆస్పెక్ట్ మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టి కాంపాక్ట్గా 1 గంటన్నర డ్యూరేషన్ మాత్రమే ఉండేలా ఈ మూవీని తీసుంటే ఇంకా బెటర్ అవుట్పుట్ వచ్చి ఉండేదేమో అని నా ఫీలింగ్. ఈవెన్ దో ఫస్ట్ 1 అవర్ అంత ఎంగేజింగ్గా అనిపించకపోయినా రిమైనింగ్ మూవీ అయితే మన టికెట్ డబ్బులకి న్యాయం చేస్తుంది. కాబట్టి సర్వైవర్ థ్రిల్లర్స్ అంటే మీకు ఇష్టం ఉంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఈ మూవీని చూడండి. రక్తపాతాలు గట్రా మా వల్ల కాదనుకుంటే ఈ మూవీని స్కిప్ చేసేయండి. ఒకవేళ మీరు ఈ మూవీని చూస్తుంటే మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. వీ విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.